చక్రి ప్రేమను అంగీకరించి తనని మనస్ఫూర్తిగా భర్తగా స్వీకరించిన మహాలక్ష్మి. హాయ్ ఫ్రెండ్స్, పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. మీరు ప్రేమతో చేసే ఒక్క చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాకెంతో సపోర్ట్ని ఇస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాలక్ష్మి పుట్టినరోజుకి చక్రి సర్ప్రైజ్ ఇస్తాడు. తనకి ప్రపోజ్ చేస్తాడు, కేక్ కట్ చేయిస్తాడు, మహాలక్ష్మికి స్పెషల్గా గిఫ్ట్ ఇస్తాడు. మహాలక్ష్మి అయితే చక్రి తన కుటుంబ సభ్యులు తన కోసం చేస్తున్నదంతా చూసి చాలా సంతోషపడుతుంది. చక్రి మనసులోని ప్రేమను అర్థం చేసుకుంటుంది. చక్రి మీద ఉన్న ప్రేమను కొంచెం కొంచెం బయటపడుతూ ఉంటుంది. చక్రి ఏ పని చేసినా కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అయితే మహాలక్ష్మికి మనసులో ఉన్నటువంటి చిన్న అనుమానం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి తెలుసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే పోలీస్ కానిస్టేబుల్ని కలిసి అతను ఆ రోజు ఏ విధంగా నా ఆధార్ కార్డ్ నెంబరు పెళ్లి సర్టిఫికెట్లో వేశాడు అనేది తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటుంది. అయితే ఆ విషయాన్ని తెలుసుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళితే మహాలక్ష్మికి కానిస్టేబుల్ ఏమీ చెప్పడు. మీ యొక్క నెంబర్ అంతా కూడా మా పోలీస్ రికార్డ్స్లో ఉంటుందండి. మేము ఆధార్ కార్డ్కి డైరెక్ట్గా లాగిన్ అయ్యి మేము మీ నెంబర్ తీసుకొని మీ రిజిస్టర్ సర్టిఫికెట్లో వేశాము అని చెప్పి కానిస్టేబుల్ చెప్తాడు. అంతే తప్ప చక్రి ఆధార్ నెంబర్ ఇచ్చాడన్న విషయం చెప్పడు. దాంతో మహాలక్ష్మి చక్రి మీద ఉన్న అనుమానాన్ని పక్కన పెట్టేస్తుంది. చక్రి ఏ విధంగా తనకు అన్నీ చేస్తున్నాడో, ఇంట్లో వాళ్ళు ఎలా తనని ప్రేమగా చూసుకుంటున్నారో అంతా కూడా మహాలక్ష్మి చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆ ఇంట్లోనే ఉండిపోవాలి అని నిర్ణయించుకుంటుంది. అయితే చక్రికి తనకు మధ్య ఉన్న బంధానికి భార్యాభర్తల బంధం అని పేరు పెట్టే కన్నా మా ఇద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ అని చెప్పి మహాలక్ష్మి ఎక్కువగా అనుకుంటూ ఉంటుంది. చక్రిని తన భర్తగా అందరి ముందు ఒప్పుకున్నప్పటికీ మనసులో ఏదో ఒక మూల అనుమానం ఉంటుంది. నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నానా, చక్రిని నా భర్తగా అనుకోవడం కరెక్టేనా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. తనకి నాకు సెట్ అవుతుందా, తనకు ఇంకా మంచి అమ్మాయి వస్తుందేమో అని చెప్పి ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటుంది. మహాలక్ష్మి ఇలా ఆలోచనలో ఉండగా చక్రి మాత్రం ప్రతిరోజు మహాలక్ష్మికి ఏం కావాలి, ఏం చేస్తే మంచిది, ఎక్కడికి వెళ్తుంది, తనని హ్యాపీగా చూసుకోవాలంటే ఇంకేమేం చేయాలి అని ప్రతి క్షణం మహాలక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మహాలక్ష్మి కేశవ, శైలుల పెళ్ళి త్వరలోనే జరిగితే ఈ ఇంట్లో చాలా సంతోషాలు వస్తాయి అని చెప్పి ఆ దిశగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. శైలు వాళ్ళ అమ్మా నాన్నలతో కూడా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. కానీ వాళ్ళు అంగీకరించరు. ఎలాగైనా సరే శైలు మొండి పట్టుదలే ఈ పెళ్ళికి వాళ్ళు ఒప్పుకునేలా చేస్తుంది అని చెప్పి మహాలక్ష్మి ధైర్యంగా ఉంటుంది. మరోపక్క మాధవికి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అని అనుకుంటుంది. ఇంతలో బన్సీ వాళ్ళ చెల్లి మనీషా అయితే చాలా బాగుంటుంది. మాధవకి మనీషాకి పేరు చాలా బాగుంటుంది. ఎలాగైనా సరే వాళ్ళిద్దరి మధ్య ఫీలింగ్స్ డెవలప్ అయితే బాగుంటుంది అని చెప్పి దేవుణ్ణి కోరుకుంటూ ఉంటుంది. అయితే ఒక పక్క మనీషా మాత్రం మాధవని ఇష్టపడుతూనే ఉంటుంది. తన మనసులో మాధవ మంచితనం, కల్మషం లేని నవ్వు అంతా కూడా మనీషాకు బాగా నచ్చుతాయి. అయితే ఒక ఆడపిల్లగా తన ప్రేమను ఎలా బయటపెట్టాలి అనేది మనీషాకు తెలియకుండా ఉంటుంది. మహాలక్ష్మి మనీషాలో ఉన్నటువంటి మార్పుని గమనించేస్తుంది. మాధవని ఎక్కువగా చూడడము, తనతో మాట్లాడాలని ప్రయత్నించడము, ఎక్కువగా మాధవ్కి ఆకర్షితురాలవ్వడం అంతా కూడా గమనిస్తుంది. ఏంటి మనీషా, మా పెద్దీనే ఎక్కువ గమనిస్తున్నట్టున్నావు ఏంటి, మా పెద్దీని ప్రేమిస్తున్నావా, తనని పెళ్లి చేసుకుంటావా అని డైరెక్ట్గా అడిగేస్తుంది. దాంతో మనీషా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి మహాలక్ష్మి, మీరు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అడుగుతుంది. ఏమీ తెలియనట్టుగా ఏం మాట్లాడద్దు, మీరిద్దరూ ఒకటైతే చూడాలని ఉంది, మీ ఇద్దరి జంట కూడా చాలా బాగుంటుంది అని చెప్పి మహాలక్ష్మి అనడంతో మనీషా సిగ్గుపడుతుంది. మనీషా అలా సిగ్గుపడ్డం చూసిన మహాలక్ష్మికి మనీషాకి పెద్ది అంటే మాధవ అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది. మాధవకి మనీషాకి చాలా గొప్ప పేరవుతుంది. ఎలాగైనా సరే మాధవని ఒప్పించి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అని నిర్ణయించుకుంటుంది. మహాలక్ష్మి అలా ఆలోచనలో ఉండగా మనీషా మాత్రం తనకి చాలా మంచి అమ్మాయి భార్యగా వస్తుంది. నేను చాలా పేద అమ్మాయిని, నా వెనకాల ఆస్తిపాస్తులు ఏమీ లేవు అని చెప్పి మనీషా అనడంతో, ఆస్తులు పాస్తులు అవన్నీ ఏం చేసుకుంటాను చెప్పు, నాకు కోట్ల ఆస్తి ఉంది, నేనేమైనా చేశానా,
ఈ ఇంటి కోడలవ్వలేదా, చక్రి భార్యనవ్వలేదా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఆ మాటలు అన్నీ వింటున్న చక్రి అయితే ఒకసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి మహాలక్ష్మి గారు నా గురించి ఇలా ఆలోచిస్తున్నారా, తనకు నేనంటే అంత ఇష్టమా అని చెప్పి చక్రి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. మహాలక్ష్మి మాత్రం చక్రి ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ కూడా అక్కడ లేరు అనుకొని మనీషాతో మాట్లాడుతూ ఉంటుంది. కానీ అందరూ కూడా దూరంగా వాళ్ళకు కనపడకుండా నుంచొని వాళ్ళ మాటలు వింటూ ఉంటారు. ఒక పక్క కేశవ అయితే మహాలక్ష్మి గారు ఎందుకు మనీషాని ఇలా అడుగుతున్నారు, ఆ అమ్మాయి ఏమనుకుంటుందో అని చెప్పి అనుకుంటాడు. కానీ మనీషా మాధవ అంటే ఇష్టమని చెప్పడం విని చాలా సంతోషపడతాడు. అన్నయ్య, నీకు కూడా పెళ్లి కళ వచ్చేసింది, ఒక అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది, ఇక మనిద్దరి పెళ్ళి ఒకే మండపంలో జరగాలి అని చెప్పి అంటాడు. కేశవ అలా సంతోషంగా మాట్లాడడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. కానీ మాధవ మాత్రం ఇదంతా కరెక్టేనా, మనీష చాలా మంచి అమ్మాయి, తనకు నేను సరిపోతానా, తను నన్ను ఏదో ప్రేమ అని అపార్థం చేసుకుంటుందేమోలే, కానీ తనకి నేను సెట్ అవ్వనేమో, ఈ విషయం తెలిస్తే బన్సీ ఏమంటాడు, మీరు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు, ఉండు వెళ్ళి నేను మహాలక్ష్మితో చెప్తాను, తను ఈ టాపిక్ ఇంత తీసుకొస్తుంది, మనీష ఆశలు పెట్టుకుంటే ఏమవుతుంది, తర్వాత బాధపడాల్సి వస్తుంది, మహాలక్ష్మికి చెప్తానుండు అని చెప్పి మాధవ్ అయితే మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి, అమ్మ మహాలక్ష్మి, నువ్వు మాట్లాడేది నేను విన్నాను, నువ్వు ఇలా తనకు ఆశలు పెట్టడం కరెక్ట్ కాదు, దయచేసి అలా మాట్లాడొద్దు అని చెప్పి కొంచెం ఇబ్బంది పడుతూనే మహాలక్ష్మికి చెప్తాడు. అప్పుడే మహాలక్ష్మి మనీషాని మాధవని ఇద్దరిని పక్క పక్కన నుంచోపెట్టి, చూడండి మీ పేరు ఎంత బాగుందో, మీరిద్దరూ భార్యాభర్త అయితే ఇంట్లో సీతారాములు తిరుగుతున్నట్టే ఉంటుంది, దయచేసి నా మాట కాదనకండి పెద్ది, మనీషాకి మీరంటే చాలా ఇష్టం, దయచేసి తన ప్రేమను అర్థం చేసుకోండి అని చెప్పి మహాలక్ష్మి రిక్వెస్ట్ చేస్తుంది. పెద్ది, నేను ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని ఏం అడగలేదు, నేను ఇప్పుడు ఇదే అడుగుతున్నాను, ఈ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటారా లేదా అని చెప్పి మహాలక్ష్మి అయితే చాలా గట్టిగా అడుగుతుంది. దాంతో మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. అప్పుడే ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య మా మాట వినన్నయ్య, మనీష చాలా మంచి అమ్మాయి, చాలా అందంగా ఉంటుంది, చాలా స్వచ్ఛమైనది, మాకు తను చాలా నచ్చింది అని చెప్పి వాళ్ళందరూ కూడా మాధవని బలవంతం చేయడంతో మాధవ బన్సీ ఒప్పుకుంటే ఈ పెళ్ళి నాకు ఇష్టమే అని చెప్పి అంటాడు. అప్పుడే మహాలక్ష్మి బన్సీతో నేను మాట్లాడతాను, తనని నేను ఒప్పిస్తాను అని చెప్పి బన్సీ దగ్గరకు వెళ్ళి మాట్లాడుతుంది. ఏంటి నిజమా, మాధవ అన్న మా చెల్లిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడా అని చెప్పి బన్సీ అయితే చాలా సంతోషపడతాడు. బన్సీ దగ్గర నుంచి అటువంటి సమాధానం ఎక్స్పెక్ట్ చేయని మహాలక్ష్మి అయితే, నీకు ఇదంతా ఇష్టమేనా, వద్దు కాదు లేదు ఎందుకు ఏంటి ఇలాంటి ప్రశ్న ఒక్కటి కూడా అడగకుండా అంత త్వరగా ఎలా ఒప్పుకున్నావు అని చెప్పి అడగడంతో, మాధవ అన్న ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు, తనంటే నాకు చాలా ఇష్టం, ఆ అన్న ఎంత కష్టపడ్డాడు, చిన్నప్పటి నుంచి ఎలా తమ్ముళ్ళని పెంచాడు అంతా కూడా చూసి పెరిగిన వాడిని, నా చెల్లిని ఎలా చూసుకుంటాడో నాకు తెలియదా, అంత మంచి వ్యక్తికి నా చెల్లినిచ్చి పెళ్లి చేయడానికి నాకు ఎందుకు అభ్యంతరం ఉంటుంది అని చెప్పి మహాలక్ష్మితో అంటాడు. అదంతా విన్న మహాలక్ష్మి చాలా సంతోషపడుతుంది. నేను ఇంతకాలం ఆశపడింది ఇప్పుడు జరగబోతుంది, ఈ ఇంటికి సీతమ్మ లాంటి అమ్మాయి భార్యగా రాబోతుంది అని చెప్పి మహాలక్ష్మి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక శైలు వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకుంటే కేశవకి మాధవకి ఇద్దరికి ఒకేసారి పెళ్లి జరిపించవచ్చు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. కానీ శైలు వాళ్ళ అమ్మ నాన్న మాత్రం ఎంత చెప్పినా కూడా ఒప్పుకోరు. చివరికి శైలు, ఎప్పటికైనా సరే నేను తననే పెళ్లి చేసుకుంటాను, మీరు ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా అన్నీ చెడగొడతాను, బలవంతంగా ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయాలి అంటే ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి బెదిరించడంతో శైలు వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకుంటారు. ఇక ఆ విధంగా వాళ్ళు ఒప్పుకోవడంతో మాధవకి కేశవకి ఇద్దరికి కలిపి ఒకే మండపంలో వాళ్ళ భార్యలను ఇచ్చి పెళ్లి జరిపిస్తారు. చక్రి మహాలక్ష్మి ఇద్దరు కూడా భార్యాభర్తలుగా ఆ ఇంటి పెద్దలుగా వాళ్ళ పెళ్లి జరిపించడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. చూసారు కదండి, పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో ఖచ్చితంగా జరగబోయేది ఇదే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.